ఇది సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ, 2 ఇన్పుట్స్ అనేవి ఒక దగ్గర కనెక్ట్ అయ్యాయి అనుకో, 2 ఇన్పుట్స్ ఒక దగ్గర కనెక్ట్ అయితే దెన్ అవుట్పుట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇన్ బఫర్ అంటారు. బఫర్ అంటే ఆల్వేస్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. స్విచ్చింగ్ సర్క్యూట్ ఫర్ ఆల్ గేట్. ఉంటుంది ఇది స్విచ్ 1, స్విచ్ 2 అంటే ట్రూత్ టేబుల్ లెక్క స్విచ్చింగ్ సర్క్యూట్. స్విచ్ 1 క్లోజ్ ఉందనుకో బల్బ్ గ్లో అవుతుంది. అంటే ఏదైనా ఒక ఇన్పుట్ హై ఉంటే ఆల్వేస్ అవుట్పుట్ ఈక్వల్ టు 1. 0, 1 అన్నా సరే 1, 0 అన్నా సరే ఆల్వేస్ 1 స్విచ్ అనేది క్లోజ్ ఉంటే చాలు. 2 స్విచ్చెస్ ఓపెన్ 0, 0 అంటే అవుట్పుట్ బల్బ్ గ్లో కాదు, ఆఫ్. అది నెక్స్ట్ థర్డ్ గేట్, నాట్ గేట్. అన్నిటికంటే ఈజీ. నాట్ గేట్ అంటే కాంప్లిమెంటరీ బబ్బులు ఉంటుంది. ఏ ఇస్తే ఇన్పుట్ అవుట్పుట్ ఏ బార్ అవుతుంది. అంటే ఇన్పుట్ టేబుల్ చూద్దాం. ఒకటే ఇన్పుట్ ఉంటుందా, ఏ ఇన్పుట్ ఒకటే అవుట్పుట్. 0 ఇస్తే అవుట్పుట్ 1 వస్తుంది, 1 ఇస్తే అవుట్పుట్ 0 వస్తుంది, కాంప్లిమెంటరీ. దీనికి స్విచ్చింగ్ సర్క్యూట్, దీనికి ఏం ప్రాపర్టీస్ ఏముండవు. దీనికి స్విచ్చింగ్ సర్క్యూట్ వచ్చేసరికి స్విచ్ బల్బ్, స్విచ్ అనేది క్లోజ్ ఉందనుకో బల్బ్ ఆఫ్ అవుతుంది. స్విచ్ ఓపెన్ ఉంటే బల్బ్ ఆన్ అవుతుంది. అంటే స్విచ్ ఓపెన్ అంటే స్విచ్ 0, అవుట్పుట్ గ్లో అంటే 1. స్విచ్ క్లోజ్ అయిందనుకో అవుట్పుట్ ఇన్పుట్ ఏమైతే 1 అవుతుంది, అవుట్పుట్ బల్బ్ గ్లో కాదు. నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్. సెకండ్ వన్ యూనివర్సల్ గేట్స్. యూనివర్సల్ గేట్స్లో ఫస్ట్ గేట్ NAND గేట్. NAND గేట్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎండ్ గేట్ అండ్ నాట్ గేట్. అంటే ఎండ్ గేట్ అవుట్పుట్కి కాంప్లిమెంట్ నాట్ చేసేస్తే వచ్చిందే NAND గేట్. దీనికి సింబల్ వచ్చేసరికి ఇది NAND గేట్, ఎండ్ గేట్ ఇది. దీనికి కాంప్లిమెంట్ చేస్తే NAND గేట్ అవుతుంది, AB. అవుట్పుట్ ఏమవుతుంది, A.B బార్. ఇది NAND గేట్. దీని ట్రూత్ టేబుల్ AB 0, 0, 0, 1, 1, 0, 1, 1 ఇచ్చిన. 0, 0 ఇస్తే నార్మల్ A ఇంటూ B, 0 ఇంటూ 0, 0, 0 కాంప్లిమెంట్ 1, 0 ఇంటూ 1, 0, 0 కాంప్లిమెంట్ 1, 1 ఇంటూ 0, 0, 0 కాంప్లిమెంట్ 1, 1 ఇంటూ 1, 1, 1 కాంప్లిమెంట్ 0, రివర్స్ అవుట్పుట్. NAND gate properties. NAND gate properties, first property, if one input is connected to 0 అంటే ఇప్పుడు A ఈక్వల్ టు 1 పెట్టినాం అనుకో, 1 ఇంటూ 0, 0, 0 కాంప్లిమెంట్ 1. అదే ఒకవేళ A ఈక్వల్ టు 0 ఇచ్చినాం అనుకో, 0 ఇంటూ 0, 0, 0 కాంప్లిమెంట్ 1. అంటే ఈ అవుట్పుట్ ఏమి ఇచ్చినా సరే 1 వస్తుంది. సెకండ్ ప్రాపర్టీ, 1 ఇన్పుట్ అనేది హై అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ 1. సెకండ్ ఇన్పుట్ అనేది నువ్వు ఏం చేంజ్ చేసినా సరే అవుట్పుట్ కాంప్లిమెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు 0 ఇచ్చినాం అనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. 1 ఇస్తే 0 వస్తుంది, అంటే A బార్ కాంప్లిమెంట్. 2 ఇన్పుట్స్ కనెక్టెడ్ టుగెదర్ అయితే ఏ ఇన్పుట్ ఏమి ఇచ్చినా సరే అవుట్పుట్ కాంప్లిమెంట్ అవుతుంది. ఎట్లా వస్తుంది అంటే నార్మల్గా AND గేట్ ఆపరేషన్, ఏ 2 ఇన్పుట్స్ని అంటే ఇది ఏనే, ఇది ఏనే, A ఇంటూ ఏ హోల్ బార్ కదా, A ఇంటూ ఏ అంటే ఏనే, ఏ బార్, అట్లా ఇట్లా అవుట్పుట్ వస్తుంది. ఇది ప్రాపర్టీ. నెక్స్ట్ NOR గేట్. NOR గేట్ అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ OR గేట్ ప్లస్ నాట్ గేట్. OR గేట్కి కాంప్లిమెంట్ చేస్తే వచ్చేదే NOR గేట్. AB y ఈక్వల్ టు A ప్లస్ B హోల్ బార్. ఇది నాట్ గేట్. దీనికి ట్రూత్ టేబుల్ AB 0, 0, 0, 1, 1, 0, 1, 1, 0, 0 ఇచ్చాం అనుకోండి, 0 ప్లస్ 0, 0, 0 బార్ అంటే 1, 0 ప్లస్ 1, 1, 1 బార్ అంటే 0, 0, 1 ప్లస్ 0, 1, 1 బార్ అంటే 0, 1 ప్లస్ 1, 1, 1 బార్ అంటే 0. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ OR గేట్. దీన్ని నువ్వు టైమింగ్ డయాగ్రామ్ లెక్క కూడా వెరిఫై చేసుకోవచ్చు. దీనికి స్విచ్చింగ్ సర్క్యూట్,
స్విచ్చింగ్ సర్క్యూట్. దిస్ ఈజ్ స్విచ్చింగ్ సర్క్యూట్, నార్ గేట్ స్విచ్చింగ్ సర్క్యూట్. అంటే ఈ ట్రూత్ టేబుల్ తోటి వెరిఫై చేసుకోవాలి స్విచ్చింగ్ సర్క్యూట్. స్విచ్ క్లోజ్ అంటే 1, స్విచ్ ఓపెన్ అంటే 0. ఇప్పుడు ఈ స్విచ్ క్లోజ్ చేసినాం అనుకో, సర్క్యూట్ ఇటు సైడ్ కరెంట్ అంతా ఇటు సైడ్ వచ్చేస్తుంది, అంటే అవుట్పుట్ బల్బ్ గ్లో కాదు. అంటే స్విచ్ ఇది ఫస్ట్ 0 తీసుకుందాం. 0 అంటే ఓపెన్ 0 తీసుకుంటే కరెంట్ ఇట్లా ఫ్లో అవుతుంది, కాబట్టి అవుట్పుట్ 1 వస్తుంది. అది ఒకవేళ నువ్వు స్విచ్ 2 క్లోజ్ చేసినాం అనుకో, 1 అంటే కరెంట్ ఇట్లా పాస్ అయిపోతుంది, అంటే ఇటు రైట్ రాదు, అంటే బల్బ్ ఆఫ్, కాబట్టి అవుట్పుట్ 0. మళ్ళీ ఇంకా కావాలంటే పెట్టుకొని. ఇప్పుడు స్విచ్ 1 క్లోజ్ చేసినాం, 1 ఇది ఓపెన్ చేసినాం 0, అంటే అప్పుడు కరెంట్ ఇట్లా ఫ్లో అయిపోతుంది. క్లోజ్ చేసినాం అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, 0నే వస్తుంది. అదే 2 క్లోజ్ చేసినాం అనుకో, 1 అయినా సరే అవుట్పుట్ రాదు, 0. ఓన్లీ ఫస్ట్ కేసులోనే 2 ఓపెన్ చేసినప్పుడు మాత్రం బల్బ్ ఫ్లో అవుతుంది. దిస్ ఈజ్ స్విచ్చింగ్ సర్క్యూట్. ప్రాపర్టీస్ ఆఫ్ నార్ గేట్ ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఒక ఇన్పుట్ టెర్మినల్ అనేది 0 కనెక్ట్ చేసినాం అనుకో, అవుట్పుట్ కాంప్లిమెంట్ ఎట్లయితుంది అంటే, నార్మల్గా ఇది ఏమవుతుంది, A+B హోల్ బార్ కదా, ఏనే, B 0 అనుకో, అప్పుడు ఏమవుతుంది, A బార్ అవుతుంది, B అనేది 0. అట్లా ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ, 1 ఇన్పుట్ టెర్మినల్ అనేది హై కనెక్ట్ చేసిన, హై అంటే ఆల్వేస్ 1. సెకండ్ అనేది నువ్వు 0 ఇచ్చినా సరే అవుట్పుట్ 0నే వస్తుంది, 1 ఇచ్చినా సరే 0. ఎట్లా వస్తుంది అంటే మనకి ఏంటిది, A+B హోల్ బార్ కదా, ఒక ఇన్పుట్ అనేది B అనేది 1 వేస్తుంది ఆల్వేస్. ఏ అనేది ఒకవేళ 1 ఇచ్చినాం అనుకో, ఇన్ కేస్ 1 + 1 1, 1 బార్ అంటే 0. అదే ఇన్ కేస్ ఏ అనేది నువ్వు 0 ఇచ్చినావు అనుకో, 0 + 1 అన్న 1 బార్ అంటే 0. అట్లా అవుట్పుట్ నువ్వు ఏమి ఇచ్చినా సరే అవుట్పుట్ 0 వస్తుంది. థర్డ్ ప్రాపర్టీ, 2 ఇన్పుట్స్ ఒక దగ్గర కనెక్ట్ చేసినావు అనుకో, అవుట్పుట్ సేమ్ ఏ బార్, అంటే దీన్ని నాట్ గేట్ అనొచ్చు. ఇన్పుట్ కాంప్లిమెంట్ చేస్తున్నావు కాబట్టి నాట్ గేట్ అనొచ్చు. ఇట్లా ఈ కండిషన్లో మాత్రమే. ఇక్కడ y = A+A అన్నట్టు, అంటే ఇక్కడ ఏనే, ఇక్కడ ఏనే, ఏ బార్ అంటే ఏ బార్, A+A అంటే ఏ బార్.